ఆస్ట్రేలియాను వాళ్ళ సొంత గడ్డ మీదే బంగ్లాదేశ్ ఓడించి అతిపెద్ద షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియాకు. నేను చెప్పాలంటే ఆస్ట్రేలియా కలలో కూడా ఇలాంటి ఓటమిని ఊహించి ఉండదు. తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చిత్తు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్కు ఇదే ఫస్ట్ టెస్ట్ విక్టరీ. ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు దారుణమైన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండిట్లోనూ ఫీల్డింగ్లో కూడా ఘోరమైన ఆడతీరును మూట కట్టుకుంది. ఈ ఓటమిపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మార్క్వా, మాథ్యూ హేడెన్ తీవ్రంగా స్పందించారు. డార్విన్ టెస్టుకు కామెంటేటర్లుగా పనిచేసిన వీళ్ళు, ఈ సీనియర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్యాట్ కమిన్స్ టీంపై. ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత అవమానకరమైన ఓటమిని ఇదే అంటూ మండిపడ్డారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై ఇలాంటి ఘోర ఓటమిని నేను ఇప్పటి వరకు చూడలేదు. 3 ఏళ్ల క్రితం గబ్బా క్రికెట్ గ్రౌండ్లో వెస్టిండీస్ చేతులు కూడా ఇలాగే ఓడిపోయారు. కానీ ఇది అంతకంటే దారుణమైన ఓటమి. ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టులో వాళ్ళు అత్యుత్తమ బౌలర్లు రానా, షరీఫుల్ ఇస్లాం కూడా లేరు. అయినప్పటికీ మా బ్యాట్స్మెన్లు చేతులెత్తేశారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తమ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే బంగ్లాదేశ్కు ఇది అతిపెద్ద విజయమని మార్క్వా కూడా వ్యాఖ్యానించాడు. ఈ ఓటమి నన్ను తీవ్ర నిరాశపరిచింది. ఇది అత్యంత అవమానకరమైన ఓటమి. జట్టులో మార్పులు చేయడానికి నేనైతే సాధారణంగా ఇష్టపడను, కానీ జట్టు తీవ్రంగా ఫెయిల్ అయినప్పుడు మార్పులు తప్పవు. జట్టును తిరిగి నిర్మించడానికి కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఓపెనర్, 3వ స్థానానికి సరిపోయే యంగ్ ప్లేయర్లను ఆస్ట్రేలియా తీసుకురావాలంటూ పాంటింగ్ సూచించాడు. ఇక మాథ్యూ హేడెన్ అయితే ఆస్ట్రేలియా ఆడతీరుపై మరింత సీరియస్గా స్పందించాడు. అసలు ఆస్ట్రేలియా ఆడతీరు ఇలా ఉంటుందని అసలు అనుకోలేదని వ్యాఖ్యానించాడు. మరీ అసహ్యంగా ఉందని, అసలు అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఆడతీరు ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడు చూడలేదని వ్యాఖ్యానించాడు.